ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? లాస్ట్ వీక్ కంటే ముందు అపోస్తల కార్యం 20వ అధ్యాయం అయింది కదా. పౌలు గారు ఎక్కడున్నారు, చివరి ప్రాంతము మ్యాప్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. పౌలు గారు చివరి ప్రాంతం ఎక్కడున్నారో చెప్పిన వాళ్ళకి చర్చ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఉంటుంది. పౌలు గారు చివరిగా లాస్ట్ ఎక్కడున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో చెప్పిన వాళ్ళకి చర్చ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఉంటుంది. మీకు క్లూ కోసం మ్యాప్ కూడా పెట్టాను. క్లూ కోసం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం అని కూడా చెప్పాను. చూడొచ్చు కూడా, దాన్ని కూడా చూడొచ్చు. 20వ అధ్యాయం కూడా చూడొచ్చు. 20 సెకండ్స్ టైం ఉంది. 20 సెకండ్స్ టైం ఉంది. లాస్ట్ ఎక్కడున్నారు? లాస్ట్ కొంతమంది సంఘ పెద్దలతో ఆయన మాట్లాడతారు. పోనీ ఆ సంఘ పెద్దలు పేర్లు తెలుసా? ఎఫెస్ సంఘ పెద్దలతో ఆయన మాట్లాడతాడు కదా, లాస్ట్ ఫేర్వెల్ స్పీచ్ ఇస్తాడు కదా. ఓకే, 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనము. అతడు మిలేతు నుండి ఎక్కడికి వర్తమానం పంపించారు? ఎక్కడున్నారు ఆయన? మిలేతులో ఉన్నారు. ఎక్కడ ఉంది చూడండి మిలేత్, అక్కడ అది క్లియర్ చేయండి ఫ్రాన్సిస్. మిలేత్ నెంబర్ చూడండి ఎక్కడుంది. మిలేత్ నెంబర్ చూడండి ఎక్కడుంది. నెంబర్ జూమ్ చేయొచ్చా దాన్ని? ఓకే, మిలేతులో ఉన్నారు. మిలేతులో ఉన్నప్పుడు ఎఫ్ఎస్ నెంబర్ ఎంత ఉంది అక్కడ? 4. ఆ నెంబర్ 4లో ఉన్న ఎఫెస్ ప్రాంతానికి, అక్కడున్న సంఘానికి, సంఘ పెద్దలకి వర్తమానాన్ని పంపించి వాళ్ళని రప్పించుకొని, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మంచి ఫేర్వెల్ మెసేజ్ ఆయన చెప్పాడు. లాస్ట్ వర్డ్స్ వాళ్ళతో చెప్పాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళతో ఏమన్నాడంటే ఇదే చివరిసారి మనము కలుసుకోవడము అని చెప్పాడు. అంటే తర్వాత మనం కలుసుకుంటామో లేదో అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. 29వ వచనం చదవండి ఒకసారి. 20వ అధ్యాయం 29వ వచనం చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందని కనికరింపరు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయా తోడేళ్ళు? బయట నుంచి వస్తాయా, లోపల నుంచి వస్తాయా? లోపల నుంచే వస్తాయి తోడేళ్ళు. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారు ఎవరు? మిషనరీ, ఇవాంజలిస్ట్, పాస్టర్, షెపర్డ్, కాపరి. కాపరి ఏమని చెప్తా ఉన్నాడు? సంఘంలోంచే, గొర్రెలలోంచే తోడేళ్ళు వస్తాయంట, బయట నుంచి తోడేళ్ళు రావు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడు? కీర్తనల గ్రంథంలో మనకి బాగా ఇష్టమైన కీర్తన, దావీదు భక్తుడు ఏమంటాడు? యెహోవానా యెహోవానా. మరి యెహోవా కాపరిగా ఉండగా, క్రీస్తు శిరస్సుగా ఉండగా సంఘంలో తోడేళ్ళు ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా చూడండి, దుబాయ్లో గొర్రెలు పెంచే స్టేబుల్ ఉంటుంది కదా, చెక్కలతో కట్టు ఉంటుంది రౌండ్గా, దానికి ఒక డోర్ ఉంటుంది కదా. కానీ పాతకాలంలో డోర్ ఉండేది కాదు, జస్ట్ అలాగా రౌండ్గా స్టేబుల్ ఉండేది, అందులో గొర్రెలు ఉండేవి. అయితే ఆ డోర్ ఉన్న ప్రాంతంలో కాపరి తన కర్రని పట్టుకొని పడుకునేవాడు. కాపరి తన కర్రని పట్టుకొని పడుకునేవాడు. నైట్ ఏదన్నా వచ్చి గొర్రెలను ఎత్తుకుపోవాలనుకుంటే డోర్గా ఎవరు నిలబడ్డారు అక్కడ? డోర్గా ఎవరు నిలబడ్డారు? కాపరి తన కర్రతో నిలబడ్డాడు. అందుకే ఏమంటారంటే కాపరి దొడ్డు కర్ర. పుస్తకం ఎవరైనా చదివారా? చాలా బాగుంటుంది బుక్ అది, కాపరి దొడ్డు కర్ర అనే పుస్తకం. చూడండి, బయట నుంచి రావడానికి వీలు లేదు. ఎందుకు? డోర్గా ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. మన కాపరి ఎవరు? యేసు క్రీస్తు. సంఘానికి కాపరి ఎవరు? మీ పాస్టర్ గారు. ఆ డోర్ దగ్గర ఆయన పడుకుంటాడు. బయట నుంచి రావడానికి వీలు లేదు. ఇప్పుడు పౌలు గారు ఏమంటా ఉన్నాడు? బయట నుంచి రావడానికి వీలు లేదు కాబట్టి ఎక్కడి నుంచి తోడేళ్ళు వస్తాయంట? సంఘములోంచే తోడేళ్ళు వస్తాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తన ఫేర్వెల్ స్పీచ్లో చెప్పాడు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పాడంటే, నేను మీ దగ్గర నుంచి వెండి కానీ బంగారం కానీ ఆశించలేదు అంటాడు. 33వ వచనం చదవండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను మీ దగ్గర ఏమీ ఆశించలేదు అన్నాడు. ఏంటంట? నేను మీ దగ్గర ఏమీ ఆశించలేదు. ఒక కాపరి గర్వంగా చెప్పుకునే మాట అది. నేను మీ దగ్గర ఏమీ ఆశించలేదు. మీ దగ్గర వెండి ఆశించలేదు, మీ దగ్గర బంగారం ఆశించలేదు, మీ దగ్గర కానుకలు ఆశించలేదు, మీ దగ్గర దశంభాగాలు ఆశించలేదు. కాపరి గర్వంగా చెప్పుకోగలిగిన మాట. కాపరి ఏమంటాడో తెలుసా? నేను మీ దగ్గర నుంచి ఏం ఆశించలేదు, కానీ మీరు మందగా ఉన్నప్పుడు ఆ డోర్గా, ఆ ద్వారంగా నేను నిలబడ్డాను, తోడేళ్ళు లోపల రాకుండా. తోడేళ్ళు వస్తే ఫస్ట్ ఎవరిని అటాక్ చేస్తాయి? కాపరిని
అటాక్ చేస్తాయి. అందుకే ఆయన ఏమంటాడో తెలుసా, బయట నుంచి ఏది రావడానికి వీలు లేదు, కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి, లోపల నుంచి వస్తాయి. ఇలాంటి అద్భుతమైన ఒక ఫేర్వెల్ మెసేజ్ ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో చెప్పిన తర్వాత పౌలు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. 21వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. మ్యాప్ అలాగే ఉంచండి. 21వ అధ్యాయం మొదటి వచనంలోకి వద్దాం. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళారంట ఫస్ట్, ఎక్కడ నుంచి చూడండి, కోసుకు నెంబర్ ఎంత, 15. ఓకే, ఎక్కడి నుంచి, మిలోతు నుంచి కోసుకు వచ్చారు. తర్వాత అందరు చదవాలి, మరునాడు. తర్వాత ఎక్కడ నుంచి చూడండి, నెంబర్ 16 కనబడుతుందా, జూమ్ చేయండి, దాన్ని కనబడుతుందా. కోసుకొచ్చాడు మిలేతు నుంచి, తర్వాత రోదుకు వచ్చాడు, తర్వాత అక్కడ నుంచి పతరకును వచ్చితిమి. ఎక్కడికి వచ్చారంట, పతారా అనే ప్లేస్ ఉంది కదా, నెంబర్ 17, పతారా అనే ప్లేస్కి వచ్చాడు. తర్వాత ఫెనికేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. చూడండి, దాని తర్వాత నెంబర్ ఎక్కడుంది, కిందకి రండి ఒకసారి, కిందకి రండి. ఫెనికేకి వెళ్ళాల్సిన ఓడ ఎక్కారంట. ఫెనికే అంటే ఫొనీషియన్ రీజన్. ఫెనికే అంటే ఫొనీషియన్ రీజన్ అంటే ప్రస్తుతం లెబనాను ప్రాంతం. అక్కడ చూడండి 1920 నెంబర్స్ ఉన్నాయి కదా, కిందకి వెళ్ళండి ఒకసారి, 1920 ఆ నెంబర్స్ ఉన్నాయి కదా, దాన్ని ఫొనీషియన్ రీజన్ అంటాం. ఈ రోజుల్లో ఆ మ్యాప్ని లెబనాన్ అనే కంట్రీ అంటాం, లెబనాను అంటాం. అక్కడ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి 1920లో చూడండి, టైర్ ఉంది, టోలమైజ్ ఉంది. ఓకే, చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. కుప్రాకు ఎదురుగా వచ్చారా కుప్రాకి, నెంబర్ 18. కుప్రా నుంచి ఒక ఫేమస్ వ్యక్తి వచ్చాడు. ఎవరు, కుప్రా నుంచి ఒక ఫేమస్ వ్యక్తి వచ్చాడు. ఎవరు, బర్నబా వచ్చాడు. వెరీ గుడ్. తర్వాత చదవండి. దాన్ని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. ఎక్కడ దిగారంట, అది చూడండి, నెంబర్ 19. అక్కడికి జూమ్ చేయనా, నెంబర్ 19. ఎక్కడ దిగారంట, తూరులో దిగారు. తూరు ఒక విషయానికి చాలా ఫేమస్. ఎందుకు, చాలాసార్లు చెప్పాను మీకు. తూరు సీదోను పట్టణాలు, ఓకే, తూరు సీదోను పట్టణాలు ఒక విషయానికి ఫేమస్. దేనికి, ఒక విషయానికి చాలా ఫేమస్ తూరు సీదోను పట్టణాలు. దేనికి, తూరు సీదోను పట్టణాల నుంచి ఒక ఆమె వచ్చింది. తూరు సీదోను పట్టణాల్లోంచి ఒక ఆమె వచ్చింది. ఇంకో క్లూ, పాత నిబంధన గ్రంథంలో ఏలియా టైంలో ఒక ఆమె వచ్చింది. యెజబేలు తూరు సీదోను పట్టణాల్లోంచి వచ్చింది. యెజబేలు పుట్టింది అక్కడే, ఏలియా టైంలో యెజబేలు పుట్టింది అక్కడే. తూరు సీదోను పట్టణాల్లోంచి యెజబేలు వచ్చింది. బాగా విగ్రహారాధన కలిగిన ప్రాంతము. అర్థమైంది కదా. తూరు సీదోను పట్టణం కొంచెం డేంజరస్ పట్టణం. ఎవరు వచ్చారు అక్కడి నుంచి, యెజబేలు వచ్చింది. బాగా విగ్రహారాధన కలిగిన ప్రాంతము. ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. చదవండి. అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. ఆగండి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళారు, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. తూరు దేనికి ఫేమస్, ఎవరు వచ్చారు అక్కడ నుంచి, యెజబేలు వచ్చింది. బాగా విగ్రహారాధనకి ఫేమస్. ఇంకో మాట చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలోకి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలోకి రండి. అందరు తీసారా, 11:21. యేసుక్రీస్తు వారు బాధపడుతూ బెత్సైదా గురించి, కొరాజీనా గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. చదవండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని. ఇటు చూడండి, అక్కడే ఆగండి, మీరు జాగ్రత్తగా వినండి. పౌలు ఎక్కడికి వెళ్ళాడు, తూరు దేనికి ఫేమస్, ఎవరు వచ్చారు అక్కడ నుంచి, విగ్రహారాధనకి బాగా ఫేమస్. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు ఆయన కొరాజీనా పట్టణాన్ని, బెత్సైదా పట్టణాన్ని చూసి ఏమన్నాడంటే,
కొరాజీనా పట్టణమా, బెత్సైదా పట్టణమా, మీరు ఎంత పిచ్చేదవాలంటే మీ మధ్యలో నేను ఎన్ని అద్భుత కార్యాలు చేశానంటే మీ దగ్గర చేసే బదులు ఏమన్నా ఇంట్లో అంటారు కదా, అరే నిన్ను చదివించే బదులు వాడిని, అంటే లీస్ట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, అలాగా మీ దగ్గర చేసిన అద్భుతాలు అక్కడ తూరు సీదోను పట్టణాల్లో చేస్తుంటే గనక ఈ పాటికి వాళ్ళు మారు మనసు పొంది గోనె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడేవారు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన టైంలో కూడా తూరు సీదోను పట్టణాలకి సువార్త వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారి స్వయంగా ఏం చెప్తున్నారు తెలుసా, మీ దగ్గర చేసిన పని అక్కడ చేసి ఉంటే చాలా బాగుండేదిరా నాయన, వాళ్ళకి మారు మనసు వచ్చేది అన్నాడు. అంటే తూరు సీదోను పట్టణాలకు ఏం లేదు, మారు మనస్సు లేదు, రక్షణ లేదు. ఇప్పుడు పౌలు గారు ఆ తూరు సీదోను పట్టణానికి వెళ్ళాడు. 4వ వచనం చదువుదాం ఒకసారి. 4వ వచనం అందరం కలిసి చదువుదాం. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని అంట. ఏం కనుగొన్నారంట? ఏం కనుగొన్నారు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తూరు సీదోను పట్టణాలకి మారు మనస్సు లేదు, రక్షణ లేదు. పౌలు గారు అక్కడికి వెళ్ళిన కదా తర్వాత ఏం కనిపించారు? అక్కడ ఎవరు కనిపించారు? మళ్ళీ చెప్పాలి, ఎవరు కనిపించారు అంటే అక్కడ ఏం ఏర్పాటైంది, ఎలా ఏర్పాటైంది? అర్థమవుతుందా? తూరు సీదోను పట్టణాలు విగ్రహారాధనకి ఫేమస్. యెజబేలు అక్కడికి వచ్చింది, స్వయంగా యేసుక్రీస్తు వారే ఆ అద్భుతాలు అక్కడ చేస్తుంటే బాగుండేది కదా అని బాధపడిన సందర్భము. మారు మనసు లేని పట్టణము, రక్షణ లేని పట్టణము. పౌలు గారు తూరు సీదోను పట్టణాలకి ఈ రోజు దాకా వెళ్ళలే, పరిచర్య చెయ్యలే. కానీ పౌలు గారు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? శిష్యులు కనిపిస్తున్నారు. శిష్యులు అక్కడ ఉన్నారంటే అక్కడ ఏముందని అర్థము? సంఘము ఉంది అని అర్థము. అంటే పౌలు గారు అక్కడికి వెళ్లకుండా పరిచర్య ఎలా జరిగింది? పౌలు గారు అక్కడికి వెళ్లకుండా పరిచర్య ఎలా జరిగింది? ఎవరో వెళ్ళి ఉంటారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో 2-3 చనిపోయారు ఆ టైంకి. మిగతా వాళ్ళు ఎవరో వెళ్ళి పరిచర్య చేసి ఉంటారు అక్కడ. ఎవరో తెలియదు, ఎవరు వెళ్ళి ఉంటారో తెలియదు. యోహాను వెళ్ళాడో తెలియదు, పేతురు వెళ్ళాడో తెలియదు. చూడండి, పేతుర్ని మర్చిపోయాం మనం. 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో పేతుర్ని మర్చిపోయాం. ఆ తర్వాత పేతురు కనపడలే మనకి. బహుశా పేతురు వెళ్ళాడేమో. బహుశా తునికే టైరానెస్ అనే స్కూల్లో పౌలు కొంతమందికి నేర్పించాడు కదా, 3 సంవత్సరాల నుండి బోధ నేర్పించాడు కదా. అక్కడ నుంచి ఎవరైనా వెళ్ళి అక్కడ సువార్త చేశారేమో. విచిత్రమైన విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా నేను ఒక చోటకి మిషన్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక చర్చ్ ఉంటుంది, అద్భుతంగా అనిపిస్తుంది. ఒక ఫోటో చూపిస్తాను చూడండి మీకు. నేను ఒకసారి పలాస, శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్లో మిషన్ ట్రిప్కి వెళ్ళాను. అక్కడ జరిగిన విచిత్రమైన సంఘటన ఒకటి ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇలా వెళ్ళాను ఆ ప్రాంతానికి. అడవిలో ప్రాంతం అది. ఇలా వెళ్ళాము. మన మీద నుంచే పాములు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇలా వెళ్ళాం. తర్వాత ఫోటో చూడండి, నెక్స్ట్ ఫోటో చూడండి. ఇలా వెళ్ళాము, వాళ్ళకి సప్లైస్ తీసుకొని వెళ్ళాము. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాము. అది నేనే. నెక్స్ట్ ఫోటో చూడండి. ఇంకో ఫోటో ఏమన్నా ఉందా? అంతేనా? ఓకే. అయితే ఈ ప్రాంతము ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో ఉంది, కొండల మధ్యలో ఉంది. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇలా 5 కిలోమీటర్స్ సప్లైస్ తీసుకొని వెళ్ళాము. నేను మొయ్యలేదండి, మన వాళ్ళు మోసారు. నడుచుకుంటూ వెళ్ళాం, కిందకి నడుచుకుంటూ వెళ్ళాం. 5 కిలోమీటర్స్ దారి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎన్ని ఫ్యామిలీస్? ఎన్ని ఉన్నాయి? గడి చెప్పాలి. ఇందాక ఫోటో చూపించాను కదా, ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫోటో. వీళ్ళు కూడా అక్కడ వాళ్ళే. అద్భుతమైన విషయం ఏంటో అంటే, ఒక కార్నర్కి వెళ్ళి చూస్తే చర్చ్ ఉంది అక్కడ. గోను పట్టాలు కట్టుకొని చర్చ్ ఉంది. ఇప్పుడు ఆలోచన చేయండి, అక్కడికి ఎప్పుడు సువార్త వెళ్ళలేదు, అక్కడికి ఎప్పుడు పరిచర్య వెళ్ళలేదు. కానీ అక్కడ చర్చ్ ఎలా ఉంది? వాళ్ళు చర్చ్ కట్టుకొని దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తున్నారు అంటే, వీళ్ళకి ఒక పెద్ద ఉన్నాడు. ఫోటో చూపించినాను, నెక్స్ట్ ఫోటో చూపించు. ఆ పెద్దని చూపిద్దాం మనం. ఇంకో ఫోటో చూపించు. ఎగ్జాక్ట్లీ జూమ్ చేయొచ్చు ఆయనని. ఎస్, ఈయన ఆ ఏరియాకి పెద్ద. ఓకే. ఇప్పుడు ఆ 15 ఫ్యామిలీస్ ఒరిస్సా బార్డర్ నుంచి వలస వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చారు, ఆ ఊరి పెద్ద. ఈయన ఏమన్నాడంటే, మీరు ఇక్కడుండి వ్యవసాయం చేస్తే మాకు మీకు కొట్లాటలు వస్తాయి కాబట్టి మీకు ఒక 5 కిలోమీటర్స్ కింద ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడ కొంచెం వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు వ్యవసాయం చేసుకోండి, అక్కడికి వెళ్ళి మీరు భూమిని సేద్యపరచుకోండి, మీరు ఉండండి, మీరు ఇల్లులు కట్టుకోండి అన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ తెలుసా? మీకు నేను ఆ ప్లేస్ చూపించాలి అంటే మీరు ప్రతి సండే చర్చికి రావాలి అన్నాడు. హల్లెలూయా. ఎవరు మిషనరీ? ఎవరు పాస్టర్? ఎవరు వెళ్ళి పరిచర్య చేశారు అక్కడికి? అక్కడ చర్చ్ ఎలా కట్టబడింది?
ఈయన దిస్ గాయ్. ఇప్పుడు చెప్పండి, మనం చక్కగా నీట్గా డ్రెస్ చేసుకొని కూర్చొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టున్నాను నేను, ఒకసారి ఒక ప్లేస్, ఒక బావి చూపించారు. బ్లూ కలర్లో ఉన్నాయి నీళ్ళు. ఎలా ఉన్నాయి? తర్వాత టీ ఇచ్చారు నాకు, తాగాను. తాగిన తర్వాత చూపించారు, వాటర్ చూపిస్తే ఇట్లుంటాయి మా పరిస్థితులు అని చూపించారు. ఆ వాటర్ కూడా తీసాను, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను. ఇందాక టీ ఇచ్చారు కదా, దేంతో పెట్టారంటే ఆ వాటర్ తోటే అన్నారు వాళ్ళు. చూడండి, అక్కడ చర్చ్ లేని ప్రాంతంలో ఈ మిషనరీ నిలబడి వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా? మీకు భూమిని చూపిస్తాను, కానీ ఎవ్రీ సండే మీరు చర్చ్కి వెళ్ళాలి. ఆ 15 ఫ్యామిలీస్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అయ్యాయి. 15 ఫ్యామిలీస్ అక్కడ చర్చ్ నడిపించుకుంటున్నారు. హల్లెలూయా. ఎవరు కడతారో తెలియదు సంఘాలు, ఎవరు నడిపిస్తారో తెలియదు, పరిచర్యలోకి ఎవరు తీసుకెళ్తారో తెలియదు. పౌలు నేను ఆ రోజు ఎంత సంతోషపడ్డానంటే, ఆ రోజు పౌలు తూరు సీదోను పట్టణాలకు వెళ్ళినప్పుడు ఎంత సంతోషపడ్డాడో నేను అంతకంటే ఎక్కువ సంతోషపడ్డా. హల్లెలూయా. చూడండి, తూరు సీదోను పట్టణాల గురించి స్వయంగా యేసుక్రీస్తు వారు ఏడ్చిన సందర్భము. ఆయన ఏమన్నా తెలుసా? అయ్యో కొరాజీన్, అయ్యో బెత్సైదా, మీ దగ్గరే చేసిన పరిచర్య అక్కడ చేస్తుంటే బాగుండేది కదా, వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు కదా అన్నారు. అంటే ఆ మాట చదివినప్పుడు నేను ఏమనుకున్నానంటే, తూరు సీదోను పట్టణాలకి ఎప్పుడూ మారు మనసు రాదేమో అనుకున్నా. ఆ ప్రాంతానికి ఏ పాస్టర్ వెళ్ళడేమో అనుకున్నా. ఆ ప్రాంతానికి ఏ మిషనరీ వెళ్ళడేమో అనుకున్నాం. కానీ వాళ్ళల్లోంచే దేవుడు ఒక మిషనరీని రేజ్ చేశాడు. హల్లెలూయా. చూడండి, అతను ఏం చెప్పాడు తెలుసా? ఆ ప్రాంతం మీరు సేద్యపరచుకోండి, కానీ ఎవ్రీ సండే చర్చ్కి అందరు బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. ఆ 15 ఫ్యామిలీస్ బాప్తిజం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారిని అపాయింట్ చేస్తే, పాస్టర్ గారు ఎవ్రీ సండే వెళ్ళి వాళ్ళ భాషలో, వాళ్ళు గోండు భాషను ఏదో మాట్లాడతారు, ఒరిస్సా భాషను ఏదో మాట్లాడతారు, ఆ భాషలో పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఆ భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది, ఆ భాషలో బైబిల్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. చక్కగా పరిచర్య జరుగుతుంది. ఎప్పుడు ఎలా పరిచర్య స్టార్ట్ అవుతుందో తెలియదు. ఎప్పుడు ఎలా పరిచర్య స్టార్ట్ అవుతుందో తెలియదు. ఈ మిషన్ క్యాంపస్ని మేము వీళ్ళని బయటకు తీసుకొని, ఈ ఇండిజినియస్ ట్రైబ్స్ని మేము బయటకు తీసుకొని వచ్చిన తర్వాత, నేను ఫొటోస్ పెట్టిన తర్వాత, ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది, పేరొద్దులేండి, వాళ్ళు మన ఫొటోస్ చూసి మీకు బోర్ వేయిస్తామని చెప్పేసి వెళ్ళి బోర్ వేయించడం జరిగింది. హల్లెలూయా. చిన్న ప్రయత్నం. అందరూ ఏమంటారు తెలుసా? అన్న, నువ్వు మిషన్ ట్రిప్ వెళ్తే ఎందుకు డప్పా కొట్టుకుంటావు, ఫోటోలు ఎందుకు పెడతావు? అందుకెందుకు పెట్టాను, కారణం ఉంటుంది. దేవుడు కార్యం జరిగించుకుంటాడు ఆ ఫోటో ద్వారా. హల్లెలూయా. చూడండి, అలాంటి పరిచర్య జరిగింది. తూరు సీదోను పట్టణాలకి వెళ్ళంగానే అక్కడ శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. చదవండి, ముందుకు వెళ్ళి చదవండి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. పౌలు గారితో ఏం చెప్తున్నారు వాళ్ళు శిష్యులు? నువ్వు యెరూషలేముకు వెళ్ళొద్దన్నారు. ఎందుకు? యెరూషలేముకి వెళ్తే ఏమవుతుంది? చంపేస్తారేమో, అరెస్ట్ చేస్తారేమో. ఎలా చెప్పారంట? నార్మల్ మాటలతో చెప్పలే, స్పిరిట్లో చెప్పారు, హోలీ స్పిరిట్లో చెప్పారు. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి వచ్చి నీకు ప్రవచనం చెప్తున్నాడు, ఆత్మ ద్వారా నీకు చెప్తున్నాను అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? వినాలా వినకూడదా? అయితే ప్రశ్న ఏంటంటే, అతను ఆత్మతో చెప్తున్నాడని మీకు ఎట్లా తెలుస్తుంది? కన్ఫర్మేషన్ ఏంటి? చూడండి, వినాలా వినొద్దా అంటే వెంటనే డెసిషన్కి వచ్చేసాం మనం. నో, చెప్పిన వ్యక్తి ఆత్మ ద్వారా చెప్తున్నాడని కన్ఫర్మేషన్ ఏంటి? చాలామంది ప్రవచనాలు చెప్తారు, కారు తిరుగుతుంది అంటారు, ఫ్యాన్ తిరుగుతుంది అంటారు, అన్నీ తిరగకుండా పోయినాయి. ఎవరు ప్రశ్నించట్లే. మొన్న ఒక 2 వారాల క్రితం ఒక వద్దులే చెప్పింది, యుద్ధం జరుగుతుంది, లాక్డౌన్ వస్తుందని చెప్పింది, జరగలే. ఎలా వివేచన? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పౌలు ఏం చెప్పాడు తెలుసా? తోడేళ్ళు బయట నుంచి రావు కానీ మీ మధ్యలోంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? దొంగ ప్రవచనాల రూపంలో, దొంగ బోధల రూపంలో, దొంగ సేవకుల రూపంలో, అబద్ధ మాటల రూపంలో. ఆత్మ ద్వారా చెప్పారంట పౌలుకి. ముందుకు వెళ్ళి చదవండి, ఏమన్నాడు పౌలు? ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మల్ని పట్టణపు వెలుపలకి సాగనంపిరి. భార్య పిల్లలతో సహా కుటుంబాలన్నీ వచ్చి పౌలుకి పంపించారంట. ఏ పట్టణం వాళ్ళు? తూరు సీదోను పట్టణం వాళ్ళు. దేనికి ఫేమస్? విగ్రహారాధనకి ఫేమస్. ఎవరు వచ్చారు అక్కడి నుంచి? యెజబేలు వచ్చింది. అక్కడ సంఘము కట్టబడింది. పురుషులు మాత్రమే కాదు, భార్య పిల్లలందరూ, ఫ్యామిలీస్ వచ్చి సాగనంపాయంట. తర్వాత వచ్చిన చదువుదాం. వారును మేమును
సముద్ర తీరమున మోకాళ్ళుండి ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరు సెలవు పుచ్చుకుంటే మీ మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. అంటే ఎక్కడ? సముద్ర తీరంలో. చివరిసారి ఎప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేశారు? చేయొద్దండి. చివరిసారి ఎప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేశారు? చేయొద్దండి. లేదా? చేయలేదా? తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నీతోటి. పౌలు సముద్ర తీరాన మోకాళ్ళుని ప్రార్థన చేశాడంటే 6వ వచనం చదువుదాం. అంతటా మేము ఓడ ఎక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు వెళ్ళి తిరిగి. 7వ వచనం. ముగించి తోలేమాయికి వచ్చి. ఎక్కడికి వచ్చారంట? చూద్దామా, మ్యాప్ చూద్దామా, చదవండి. సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. తూరు సీదోను పట్టణాల్లో ఎన్ని రోజులు ఉన్నారు? 7 రోజులు. తొలైమాలో ఎన్ని రోజులు ఉన్నారు? 1 రోజు. కింద కనిపిస్తుందా నెంబర్ 20? తొలైమా ఇజన్ ఉంది కదా, తొలైమా ప్రాంతం. తర్వాత చదవండి 8వ వచనం. మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి. ఎక్కడికి వచ్చారంట? ఎన్ని కైసరియాలు ఉన్నాయి బైబిల్లో? ఏంటవి? ఎన్ని కైసరీలు ఉన్నాయి బైబిల్లో? 2 కైసరీలు ఉన్నాయి. ఏంటా వాటి పేర్లు ఏంటి? కైసరియా మారతిమ్మ, కైసరియా ఫిలిప్పి. కైసరియాకు వచ్చారంట. తర్వాత చదవండి. 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని ఇంట ఉంటిమి. ఎవరున్నారంట అక్కడ? ఫిలిప్పు గారు ఉన్నారంట. ఎప్పుడు చూశారు లాస్ట్ టైం ఫిలిప్పు గారిని? గుర్తుందా? ఫిలిప్పు గారిని లాస్ట్ టైం ఎప్పుడు చూశారు? ఏ ప్రాంతానికి వచ్చారు వీళ్ళు? కైసరియా అనే ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పు గారు లాస్ట్ టైం ఎప్పుడు కనపడ్డారు? ఎవరైనా చెప్తారా? 8వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడ నుండి కైసరియాకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ఎక్కడికి వచ్చాడంట ఫిలిప్పు గారు? కైసరియాకు వచ్చాడంట. ఎందుకు కైసరియాకు వచ్చాడు? ఫిలిప్పు గారి సొంత ఊరు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఫిలిప్పు గారు అంతకుముందు ఒక అద్భుత కార్యం చేశాడు. గుర్తుందో? ఒక నపుంసకుడికి సువార్త చెప్పాడు, ఆయనకి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ తర్వాత ఫిలిప్పుకు వచ్చి ఆయన సొంత ఊరులో ఉన్నాడు. అక్కడికి పౌలు గారు వచ్చాడు. అక్కడ ఏం జరిగింది చూద్దాం. 9వ వచనం చదవండి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. ఫిలిప్పు గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎవరు వాళ్ళు? మగవాళ్ళ, ఆడవాళ్ళ? వాళ్ళు ఏంటంట, ఏం చేస్తారంట? వాళ్ళు ప్రవచిస్తారంట, ప్రవచనాలు చెప్తారంట. చాలామంది చెప్తారు ఇవాళ, నేను సంఘాల పేర్లు చెప్పను కానీ, స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు ప్రవచించకూడదు, స్త్రీలు ముసుగేసుకోవాలి, ఏం చేయాలో చెప్తా ఉంటారు. ఫిలిప్పు కూతుర్లు ఎవరుగా ఉన్నారు ఇక్కడ? ప్రవక్తనిలిగా ఉన్నారు, ప్రవచించేవారుగా ఉన్నారు, ప్రవచిస్తూ ఉన్నారు. అందుకే వావ్ చర్చ్లో రాడికలైజేషన్ ఎప్పుడు ఉండదు. ఇది లిబరల్గా ఉంటుంది. టూ మచ్ లిబరల్ కాదు కానీ, లిబరల్ థియాలజీ కాదు కానీ లిబరల్గా ఉంటుంది. స్త్రీలు బోధించవచ్చు, స్త్రీలు ముందుకు వచ్చి ప్రవచించవచ్చు, స్త్రీలు బోధించాలి. అది వావ్ చర్చ్ స్టాండర్డ్. ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నాం తెలుసా? ఎక్కడి నుంచి తీసుకుంటా ఉన్నాం? ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం దాన్ని. స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు పురుషులకు బోధించకూడదు, స్త్రీలు సంఘంలో బోధించకూడదు, స్త్రీలు బయట చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ మన చర్చ్లో లేవు. హల్లెలూయా. గడి చెప్దామా? చెప్పండి. స్త్రీలు బోధించవచ్చు అనండి, స్త్రీలు బోధిస్తారు అనండి. అద్భుతమైన పరిచర్య చేశారు స్త్రీలు, అద్భుతమైన పరిచర్య చేశారు స్త్రీలు. చాలామందికి తెలియని విషయం. తమ్ముడు రవితేజ అని లండన్లో ఉంటాడు. వాళ్ళ నాయనమ్మ గారు వాళ్ళు చెప్పకూడదు కానీ అప్పర్ క్యాస్ట్లోంచి వచ్చారు. స్త్రీలను బయటికి పంపించారు. వాళ్ళ ఆయన పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయినప్పుడు చాటుగా ఎవరికి తెలియకుండా ముసుగేసుకొని వెళ్ళిపోయేదంట. బయటికి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్ అంతా సువార్త చేసేది. వాళ్ళ ఆయన ఇంటికి వచ్చేసరికి మళ్ళీ తిరిగి వచ్చి వంట చేసి రెడీగా ఉండేది. ఆయన కోసం ఏమీ తెలియనట్టు రెడీగా ఉండేది. ముసలామే, చదువుకోలేదు ముసలామే. భర్త పనికి వెళ్ళిపోగానే వెళ్ళిపోయేది బయటికి, సువార్త చెప్పేది అందరికీ. తాను తెలుసుకున్న యేసుక్రీస్తుని అందరికీ పరిచయం చేసింది. 3 సంఘాలు కట్టింది. హల్లెలూయా. 500 ఆత్మలు కట్టింది. హల్లెలూయా. ఒక్క ఆమె బయటికి వెళ్ళింది. స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు పరిచర్య చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి, కిచెన్లో ఉండాలంటే కుదరదు. స్త్రీలు బోధించాలి, స్త్రీలు సంఘాలు కట్టునుగాక. ఆమెన్. ముందుకు వెళ్దాం.
నలుగురు కుమార్తెలు ఉన్నారంట, ప్రవచిస్తున్నారంట వాళ్ళు. 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా యూదయ నుండి వచ్చాను. చూడండి, వాళ్ళు నలుగురు ప్రవక్తలు కదా. ప్రవక్తలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ప్రవక్తలతో. పాస్టర్లు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? విశ్వాసులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఇవాంజలిస్టులు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఇవాంజలిస్ట్. అట్లనే ఆ నలుగురు ప్రవక్తలు కదా, ఫ్రెండ్షిప్ ఉందేమో. అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. అంటే ఏం చేశాడు అగబు? అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని కట్టుకొని వెరీ గుడ్. ఇంతకు ముందు తూరు పట్టణంలో శిష్యులు ఏమని చెప్పారు? ఆత్మ ద్వారా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఇంకో వ్యక్తి వస్తున్నాడు, అగబు అనే వ్యక్తి. పౌలు వేసుకున్న బెల్ట్ లేదా హెడ్ బ్యాండ్ ఏదో అయి ఉంటుంది, దాన్ని తీసుకొని చేతులు కాళ్ళు కట్టేసుకొని డ్రామా చేస్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెరూషలేముకి వెళితే పౌలుని ఇలాగా కట్టేస్తారు కాబట్టి పౌలు యెరూషలేముకి వెళ్ళొద్దు. ఎలా చెప్తున్నాడు ఆయన? చేతికి అప్పగింతునని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడా. నేను పరిశుద్ధాత్మ చెప్పాడంట అగబుకి. ఇప్పుడు పౌలు వెళ్ళాలా వెళ్ళకూడదా? మీకు ఇలానే ఒక వ్యక్తి వచ్చి చెప్తే మీరు వెళ్తారా వెళ్ళరా? వెళ్తారన్న వాళ్ళు చేయొద్దండి. వెళ్ళరు అన్నవాళ్ళు వెళ్తారు అన్నవాళ్ళు చేయొద్దండి, వెళ్ళరు అన్నవాళ్ళు చేయొద్దండి. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి వచ్చి ఒక విషయం చెప్పాడు. చిన్నప్పుడు నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. మా పాస్టర్ గారు ప్రసాదరావు అయ్య గారు, చిన్నగా ఉన్నాను నేను, ఐ వాజ్ 3rd క్లాస్ ఐ గెస్. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక చోట సంఘం కట్టబడతా ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నారు, డాక్టర్ గారు. నేను ఎందుకు వెళ్ళానో తెలియదు, అక్కడ ఉన్నాను. బై ఛాన్స్ అక్కడ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే, సంఘం కట్టబడతా ఉంది ఒక ప్రాంతంలో, దానికి ఆర్థిక సహాయం అవసరం, డబ్బులు అవసరం. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి ఆమెన్ అనగానే ఒక వ్యక్తి ఇంత కట్టబట్టుకొని డబ్బులు తీసుకొని వచ్చాడు. ఒక వ్యక్తి ఇంత కట్టబట్టుకొని డబ్బులు తీసుకొచ్చి ఏమనంటే, అయ్యగారు మీరు దేవుడు నాతో మాట్లాడాడు, మీకు అవసరం ఉందని దేవుడు నాతో చెప్పాడు, తీసుకోండి అని ఇచ్చాడు. తీసుకోవాలా తీసుకోకూడదా? చెప్పండి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం? ప్రార్థనకి జవాబు దొరికిందా లేదా? దొరికింది. నేనైతే తీసేసుకుంటా. కానీ ఆయన అయ్యగారు కదా, పెద్ద ఆయన కదా, తీసుకోలే. ఆయన వెనక్కి పంపించేశారు. తర్వాత పక్కన ఉన్న ఆయన డాక్టర్ గారు అడిగారు ఈయనని. నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుంది. నేను జస్ట్ 2nd 3rd క్లాస్, అది ఇప్పటికీ గుర్తున్న అనుభవం. అదేంటి ప్రార్థన చేశాం కదా మనం, ఎందుకు తీసుకోలేదు అయ్యగారు అంటే, నీకు తెలియదురా వాడి గురించి, చాలామంది దగ్గర అన్యాయాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు వాడు, అలాంటి డబ్బులు మన సంఘానికి అవసరం లేదు, అందుకే వెనక్కి పంపించేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తీసుకోవడం రైట్ డెసిషనా, తీసుకోకపోవడం రైట్ డెసిషనా? మరి ప్రార్థన చేశారుగా, వచ్చిన వ్యక్తి ఆత్మ ద్వారా చెప్పాడుగా, ప్రార్థన చేశారుగా, వచ్చిన వ్యక్తి ఆత్మ ద్వారా చెప్పాడుగా ఇస్తున్నాను అని. పౌలుకి దేవుడు చెప్పాడు. వెరీ గుడ్. చూడండి, ఆలోచన చేయండి ఒక్కసారి. వాళ్ళకి పరిశుద్ధాత్మ చెప్పింది కరెక్టే, శిష్యులకి పరిశుద్ధాత్మ చెప్పింది కరెక్టే, అగబుకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది కరెక్టే. పౌలు గారు అక్కడికి వెళితే ఇలా జరుగుతుంది అని చెప్పిన విషయము నిజమే, కరెక్టే. కానీ వాళ్ళు దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు, ఎట్లా అర్థం చేసుకున్నారు అంటే, పౌలు గారిని అక్కడికి వెళ్లకుండా ఆపడం కోసం దాన్ని అర్థం చేసుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఏం బయలుపరిచాడంటే, పౌలు గారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. అంతేగాని నువ్వు వెళ్ళి పౌలుని ఆపేసేయి, వెళ్ళొద్దు అని చెప్పలే. వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా బటర్ పూసారు, ఎక్స్ట్రా క్రీమ్ రాశారు. వాళ్ళకు వచ్చిన దర్శనం కరెక్టే, వాళ్ళకి చెప్పబడిన దర్శనం నిజమే, కానీ ఆ దర్శనాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మీకు గుర్తుందా, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేను యెరూషలేముకు వెళ్తే శిలువ మరణం పొందుతాను, చాలా దెబ్బలు తింటాను అని చెప్పారు. ఈ పేతురు ఏమన్నాడు? వెంటనే అయ్యో నీకు ఇది రాకుండా ఉండాలి అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? సాతానా
వెనక్కి పో. అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మపూర్ణుడు కాదు. ప్రతి ఒక్క వ్యక్తి చెప్పే ప్రవచనము సత్యమైన ప్రవచనము కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వబడిన ప్రవచన వరము నిజమైన వరము కాకపోయుండొచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చిన దర్శనము అర్థము నిజమే అయ్యుండకపోవచ్చు. మనకు వచ్చిన దర్శనము వేరై ఉండొచ్చు, మనం చేసుకున్న అర్థము వేరై ఉండొచ్చు. శిష్యులు అలాగే అర్థం చేసుకున్నారు. పౌలు నిజంగా అర్థం చేసుకున్నాడు. అగబు అలాగే అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను వస్తాను మీ దగ్గరికి, వచ్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు నాకు కొన్ని మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు, సల్మా లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండాలి అంటాను. ఏం చేస్తారు సల్మా? సంఘంలోంచి వెళ్ళిపోయిద్దా? సంఘమైనా మానేస్తుంది కానీ. ఇప్పుడు చెప్పండి, నేను మన క్రాంతి ఉన్నాడు, క్రాంతి దగ్గరికి వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, నీ మెళ్ళ ఉన్న చైన్ నాకు ఇచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? క్రాంతి కంటే కిరణ్ది పెద్దగా కనిపిస్తుంది, కిరణ్ దగ్గరికి వెళ్దాం. ఆలోచన చేద్దాం. మనకి నవ్వుగా ఉంది కానీ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన లైఫ్లో తీసుకునే మన డెసిషన్స్, మనం ఏది దేవుని చిత్తము అనుకుంటామంటే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆత్మ ద్వారా చెప్పేశాను అనే విషయము దేవుని చిత్తము అనుకుంటాం. చాలామంది యవనస్తులు స్ట్రగుల్ అయ్యే విషయం ఏంటయ్యా అంటే దేవుని చిత్తము. మీరు చెప్పండి నాకు, దేవుని చిత్తాన్ని ఎట్లా తెలుసుకుంటారు మీరు? దేవుని చిత్తాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? చాలామంది యవనస్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఈ అమ్మాయి నాకు దేవుని చిత్తమా కాదా, ఈ అబ్బాయి నాకు దేవుని చిత్తమా కాదా. ఎట్లా తెలుసుకుంటారు దేవుని చిత్తాన్ని? ఎట్లా తెలుసుకుంటారు దేవుని చిత్తాన్ని? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము. ఎదుటి వ్యక్తి ఆత్మ ద్వారా చెప్తున్నాడా లేదా ఎదుటి వ్యక్తి దేవుని చిత్తానికి లోబడి చెప్తున్నాడా లేదా, మనము దేవుని చిత్తాన్ని సరిగ్గా విశ్లేషిస్తున్నామా లేదా, మనం దేవుని చిత్తాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా. 119వ దావీదు కీర్తన 105వ వచనము. 105 గట్టిగా చదవాలి. నీ వాక్యములు నా పాదమునకు దీపమును నా త్రోవనకు. మళ్ళీ చదవండి అందరూ ఒకేసారి. ఇటు చూడండి, ఏంటంట పాదములకు దీపం ఏమై ఉందంట? వాక్యము. ఇప్పుడు దేవుని చిత్తాన్ని లేదా ఎదుటి వ్యక్తి ఆత్మలో చెప్తా ఉన్నాడా లేదో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం ఏమై ఉందంట? చూడండి, దేనికి దీపము? ఇప్పుడు మీరు చీకట్లో నడుస్తున్నారు అనుకోండి, లైట్ ఎక్కడెక్కడ కావాలి మీకు? స్ట్రీట్ లైట్ కావాలి. వాక్యం అంట మన పాదాలకి దీపమై ఉందంట. త్రోవలో కూడా స్ట్రీట్ లైట్ లాగా ఉంది. తమ్ముడు చెల్లి ఆలోచన చేయండి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా అని కార్ లైట్ ఆఫ్ చేసుకొని వెళ్తామా? మనకు కార్ లైట్ కావాలి, స్ట్రీట్ లైట్. ఇప్పుడు మన పాదాలకి త్రోవ చూపించడానికి కూడా కావాలి. అంటే దారిలో ఏమైనా పాములు వస్తాయేమో, శత్రువులు వస్తారేమో అనడానికి వాక్యము వెలుగుగా ఉంది. అలాగే త్రోవకు కూడా వెలుగుగా ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీకు వచ్చి చెప్పిన ప్రవచనాన్ని ఎక్కడ వెతకాలి? మీరు వాక్యములో వెతకాలి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు ప్రార్థన చేస్తున్న అబ్బాయి ఎక్కడ వెతకాలి? మీరు ఎక్కడ వెతకాలి? దొరుకుతాడా మరి? రాహుల్ సురేష్ వాక్యంలో దొరుకుతాడా? దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి వాక్యంలో దొరుకుతాడా మరి? ఆ పేర్లు లేవే, ఎట్లా మరి? దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ యూ. ఈ వాక్యము నేను సరైన మార్గానికి తీసుకొని వెళ్తుంది. 32వ కీర్తన 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములను నీకు. ఎవరు బోధిస్తారంట మనకి? దేవుడు మనకి నడవవలసిన మార్గాలని బోధిస్తాడు. తమ్ముడు చెల్లి ఇప్పుడు చూడండి, అది రైటా రాంగా ఎవరు బోధిస్తారు మనకి? మొదట వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆయనే
బోధిస్తాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఫాస్ట్గా తీయాలి. 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దానిని ధ్యానించాలి. ఇటు చూడండి. ఇప్పుడు దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలి, ఎదుటి వ్యక్తి ఆత్మలో ప్రవచనం చెప్పాడో లేదో తెలుసుకోవాలి అంటే మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ వాక్యములో అనండి. ఎందుకు? వాక్యం ఏమై ఉంది? పాదములకు దీపము, త్రోవలో వెలుగై ఉంది. మనం ఏ త్రోవలో నడవాలి, ఏ మార్గంలో నడవాలి ఎవరు తెలియజేస్తారు? మనకి వాక్యమే తెలియజేస్తుంది. అందుకే రోజు వాక్యాన్ని చదవాలి. రోజు వాక్యం చదువుతా అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అనవసరం. ఆ ఎదుటి వ్యక్తి దేవుని చిత్తమా కాదా అనేది ఎక్కడ తెలుసుకోవాలి? ఇక్కడ తెలుసు. ఎదుటి వ్యక్తి ఆత్మలో ప్రవచిస్తున్నా లేదా ఎక్కడ తెలుసుకోవాలి? వాక్యములోనే తెలుసుకోవాలి. మొదటి చెక్ పాయింట్ ఏంటయ్యా అంటే వాక్యము. రెండో చెక్ పాయింట్ ఏంటయ్యా అంటే మెంటర్స్ ద్వారా తెలియజేస్తాడు దేవుడు. జ్ఞానము కలిగిన వ్యక్తుల ద్వారా తెలియజేస్తాడు దేవుడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనము. అందరు తీయండి. 11, 14. మొదట వాక్యం ద్వారా తెలియజేస్తాడు, రెండు నాయకుల ద్వారా తెలియజేస్తాడు. చదవండి. చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణ. ఎవరుండాలంట మనకి? ఎవరుండాలి? నాయకులు ఉండాలి, ఆలోచనకర్తలు ఉండాలి. ఇంగ్లీష్లో కౌన్సిలర్స్ అంటాం, మెంటర్స్ అంటాం. మీకు కౌన్సిలర్ లేదా మెంటర్ ఉంటే చేయొద్దండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఎక్కువ కౌన్సిలర్స్ ఉంటే అంత మంచిది. ఎంతమంది ఆలోచనల కర్తలు ఉంటే అంత మంచిది. మొదట దేవుని చిత్తమో కాదో తెలుసుకోవాలంటే ఎక్కడ వెతకాలి? రెండో చెక్ పాయింట్ ఏంటి? కౌన్సిలర్స్ దగ్గర వెతకాలి. మళ్ళీ మీరు అనుకోవచ్చు, అన్న మళ్ళీ మనుషుల దగ్గరికి వెళ్తాం కదా, మనుషులు సత్యం చెప్తారా అసత్యం చెప్తారా అంటే అతడు వాక్యము తెలిసిన సత్యవంతుడు నీతిమంతుడు అయి ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏమేం చెప్తాడు? తిమోతికి కూడా చెప్తాడు కదా పౌలు గారు, ఏమై ఉండాలి? పెద్దలకు ఏమేమి ఉండాలి? త్రాగుబోతై ఉండకూడదు, ఒక భార్య ఉండాలి, వాక్యం తెలిసినవాడై ఉండాలి, సత్యం తెలిసినవాడై ఉండాలి. మీ మెంటర్స్ ఇలా ఉన్నారా? ప్రశ్న. మొదటి చెక్ పాయింట్ ఏమని చెప్పాను? దేవుని వాక్యం. రెండో చెక్ పాయింట్ ఏమని చెప్పాను? మెంటర్స్. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ మన మెంటర్స్ కూడా మనల్ని తప్పుగా గైడ్ చేస్తే, ఒకవేళ మన మెంటర్స్ కూడా మనల్ని తప్పుగా గైడ్ చేస్తే, మీ మీద కుళ్ళు ఉంది అనుకుందాం. మీ మెంటర్కి వీడు నాకంటే బాగా ఎదిగిపోతాడని కుళ్ళు ఉంది అనుకుందాం. ఒకవేళ మీ మెంటర్ కూడా నిన్ను తప్పుగా గైడ్ చేస్తే ఏం చేయాలి? ఒకవేళ మీ మెంటర్ కూడా మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికే రావాలి, ఏం చేయక్కర్లేదు, మళ్ళీ ఇక్కడికే రావాలి. వెరీ గుడ్. మూడోది ఏంటి అంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు ఏమనుగ్రహిస్తాడంటే మనకి? ఏమనుగ్రహిస్తాడు? మూడో చెక్ పాయింట్ ఏంటయ్యా అంటే సమాధానము, పీస్. మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ లైఫ్లో పీస్ ఉందా? ఉందా? మీరు ప్రేమించిన అబ్బాయి వల్ల మీ లైఫ్లో పీస్ ఉందా? మీరు ప్రేమించిన అమ్మాయి వల్ల మీ లైఫ్లో పీస్ ఉందా? ఉందా? ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు అనుగ్రహిస్తారు ఆ సమాధానాన్ని? క్రీస్తు అనుగ్రహిస్తాడు. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే. రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే. మీరు చేస్తూ ఉన్న వ్యాపారంలో సమాధానం ఉంటుంది, మీరు చేస్తూ ఉన్న రిలేషన్షిప్లో సమాధానం ఉంటుంది, మీరు ఉన్న మీ వివాహ జీవితంలో సమాధానము ఉంటుంది. దేవుడు అనుగ్రహించు సమాధానము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ఇప్పటి వరకు 3 పాయింట్స్ చెప్పాను మీకు. మొదటి చెక్ పాయింట్ ఏంటి?
వాక్యము. రెండో చెక్ పాయింట్ ఏంటి? నాయకులు. మూడో చెక్ పాయింట్ ఏంటి? సమాధానం ఉంటే. ఇప్పుడు ఇది కూడా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. దేని గురించి చింతపడకుడు గాని తెలియజేయుడి. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీరు తీసుకున్న డెసిషన్ మీ మైండ్లో సమాధానాన్ని కలగజేస్తుంది. 3 చెక్ పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ చెక్ పాయింట్ ఏంటి? దేవుని వాక్యం అనండి. రెండోది నాయకులు, మెంటర్స్. మెంటర్స్ లేకపోతే ఈరోజే వెంటనే మెంటర్ని పెట్టుకోండి. చిన్న చిన్న మెంటర్స్ కాదు, చిన్న వయసులో ఉన్న వాళ్ళు కాదు, పెద్దోళ్ళు. నాకున్నారు కొంతమంది పెద్దోళ్ళు. ప్రతి ఒక్కరికి మెంటర్స్ ఉండును గాక. రెడీ చెప్దామా? థర్డ్ చెక్ పాయింట్ ఏమని చెప్పాను? సమాధానము. నాలుగో పాయింట్ ఒకటి ఉంది. ఎదుటి వ్యక్తి ఆత్మ ద్వారా చెప్తున్నాడా లేదా తెలుసుకోవడానికి, లేదా ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా కాదా తెలుసుకోవడానికి, లేదా మన జీవితంలో దేవుని చిత్తము సరిగ్గా అమలవుతుందా లేదా తెలుసుకోవడానికి, లేదా ఇది దేవుని చిత్తమా కాదా తెలుసుకోవడానికి ఫోర్త్ చెక్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే దేవుని స్వరము. దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, పెద్దల ద్వారా మాట్లాడతాడు, సమాధానాన్ని ఇచ్చి మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, యూ విల్ లిజన్ హిస్ వాయిస్. చాలామంది ఏం చెప్తారంటే ప్రకటన గ్రంథంలో ఫినిష్ అయిపోయింది, అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకా దేవుడు మనతో మాట్లాడాడు, వాక్యాన్ని ఇచ్చేసాడు, దేవుని స్వరాన్ని మనము వినము అంటారు. కానీ దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మరి మాట్లాడే అనుభవము మీకు ఉందా? ఎలా తెలుస్తుంది దేవుడు మనతో మాట్లాడతాడని? ఎలా తెలుస్తుంది? ప్రార్థన ద్వారా తెలుస్తుంది. హల్లెలూయా. రెడీ చెప్దామా? ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. టోటల్గా 4 చెక్ పాయింట్స్. ఫస్ట్ చెక్ పాయింట్ దేవుని వాక్యము, సెకండ్ చెక్ పాయింట్, మూడో చెక్ పాయింట్, ఫోర్త్ చెక్ పాయింట్ దేవుడు ఎప్పుడన్నా మాట్లాడాడా తన ప్రజలతోటి? పాత నిబంధనలో చాలా ప్రాంతాల్లో చూసాము కదా. మోషేతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. మీకు ఒక ప్రవక్త గురించి చెప్పాలా? ఒక ప్రవక్త గారు ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, తూరు సీదోను పట్టణంలో ఎవరు ఫేమస్ అని చెప్పాను? యెజబేలుకు భయపడి పారిపోయిన ప్రవక్త ఎవరు? ఏలియా ప్రవక్త పారిపోయాడు కదా. ఏలియా ప్రవక్త అంతకు ముందు రోజే ఒక గొప్ప అద్భుత కార్యం చేసి 400 మంది బయలు ప్రవక్తలను చంపేస్తాడు. ఒక విక్టరీ మూమెంట్. ఎవరికి? ఏలియా ప్రవక్తకి ఒక విక్టరీ మూమెంట్. ఇంటికి వెళ్ళి పడుకునే ముందు, చిన్నప్పుడు క్రికెట్ ఆడితే ఎన్ని 6లు కొట్టామో నైట్ పడుకునేటప్పుడు ఆలోచించేవాళ్ళం అనమాట. అంటే ఆ రోజు సాధించిన విజయాల గురించి. చూడండి, ఏలియాకి ఒక విక్టరీ మూమెంట్. నైట్ తను పడుకునేటప్పుడు చక్కగా పడుకున్నాడు. కానీ నెక్స్ట్ డే ఏమైంది తెలుసా? యెజబేలు ఏలియాని చంపమని, వెంబడించమని చెప్పగానే ఏలియా అక్కడి నుంచి పారిపోయాడు. ముందు రోజు ఏంటి? లైఫ్లో గొప్ప విజయం. నెక్స్ట్ డే ఏంటి? లైఫ్లో డిప్రెషన్. క్రిస్టియన్ లైఫ్ ఒక్క రోజులోంచి విక్టరీలోంచి డిప్రెషన్లోకి మారిపోవడానికి పెద్ద టైం ఏమీ పట్టదు, ఎస్పెషల్లీ నాయకుల జీవితాల్లో. ఏలియా ఏం చేస్తాడు తెలుసా? పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి అసలు చీత్కరించుకుంటా ఉంటాడు, డిప్రెషన్లో ఉంటాడు, బాధపడతా ఉంటాడు. అసలు ఏం జరుగుతూ ఉంది నా జీవితంలో అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఏలియా జీవితంలో ఒకటి జరుగుతుంది. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం తీద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం తీద్దాం. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పర్వతములు బద్దలాయను, చిన్న భిన్నములాయను గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షముగా. యెహోవా అక్కడికి వచ్చాడంట ఏలియా దగ్గరికి. యెహోవా అటు ఇటు సంచరిస్తుంటే గాలికి ఏం పగిలిపోయినాయంట? పర్వతాలు పగిలిపోయినాయంట. కానీ ఆ గాలిలో ఆయన ఏలియాకి ప్రత్యక్షం అవ్వలేదు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏలియాకి ఎవరు చెప్పారు? నువ్వు రా అని చెప్పాడు, దేవుడే చెప్పాడు.
చెప్పిన తర్వాత దేవుడు అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ ఏలియాకు ప్రత్యక్షం అవట్లే. ఏలియా మైండ్ ఆలోచన చేయండి ఒక్కసారి. ఎందుకు పిలిచావు నన్ను? కనపడని వాడినివి నువ్వు ఎందుకు పిలిచావు? నాతో మాట్లాడనప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అనుకుంటున్నాడేమో, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడేమో, రాళ్ళు అటు ఇటు సురుకుంటున్నాడేమో, కోపం వస్తుందేమో. తర్వాత చదువుదాం. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను గాని యెహోవా భూకంపంలో కూడా ప్రత్యక్షం కాలే అంట. ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది ఏలియాకి. యెహోవానే చెప్పాడు కదా, యెహోవానే రమ్మన్నాడు పరిచర్యలోకి. ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ప్రభా నువ్వు ప్రామిస్ చేసావు, ఎందుకు జరగట్లేదు? నాకు కూడా పెరుగుతుంటుందా? ఇప్పుడు మనం ఏలియా కాదు, అంత బిల్డప్ మనకు లేదు, జనరల్గా చెప్తాను. ప్రభా నువ్వే పిలిచావు పరిచర్యలోకి, చక్కగా ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాం రోడ్ నెంబర్ 5లో తీసుకొచ్చావు. ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఏమొచ్చిందంట? గాలి వచ్చిందంట, పర్వతాలు పగిలిపోయినాయంట. అయినా సరే ప్రత్యక్షం అవ్వలే దేవుడు మాట వినపడలే. తర్వాత భూకంపం వచ్చింది, అయినా సరే దేవుడు మాట వినపడలే. ఇప్పుడు ఏలియా స్టేట్ ఆఫ్ మైండ్లో ఆలోచన చేయండి. ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. కానీ తర్వాత వచనం చూడండి. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యెహోవా, మెరుపు కూడా వచ్చిందంట. ఆ మెరుపులో కూడా ఎవరు రమ్మన్నారు అక్కడికి? మరి మాట్లాడాలి కదా ఆయన. నువ్వు ప్రార్థన చేయి, నీకు నేను ఇస్తాను అన్నాడు కదా ఆయన. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం పోయిన సంవత్సరం నుంచి. చేస్తున్నారా మీరు? దేనికోసం ప్రార్థన చేస్తారుగా మీ అందరూ? మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారా? భూకంపం వచ్చింది, రాలే. మెరుపులు వచ్చాయి, రాలే. గాలి వచ్చింది, రాలే. తర్వాత చదువుదాం. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినపడెను. హల్లెలూయా. చూడండి, అన్నీ వచ్చాయి లైఫ్లోకి, అన్ని దెబ్బలు తిన్నావు, అన్ని అవమానాలు పొందావు, అన్ని ఇబ్బందులు గుండా వెళ్ళావు, అన్ని శ్రమలు చూసావు. చివరిలో నిమ్మళముగా మాటలాడు ఒక మెల్లగా మాట్లాడుతున్నాడు అంటాను. కోపం వస్తుంది నాకు అట్లా మెల్లగా మాట్లాడితే. ప్రభా గట్టిగా మాట్లాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పు అనిపిస్తుంది. కానీ మెల్లగా తన మాటలతో కంఫర్ట్ చేస్తా ఉన్నాడు అంట. హల్లెలూయా. చూడండి, 4 చెక్ పాయింట్స్ ఉంటాయి నీ లైఫ్లో. యూ హ్యావ్ 4 చెక్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్. ద ఫస్ట్ థింగ్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అనండి. రెండోది మెంటర్స్, పెద్దల ద్వారా ఆయన మాట్లాడతాడు. మూడోది సమాన్. నాలుగోది స్వయంగా ఆయన మాట్లాడతాడు నీతోటి. దేవుని స్వరము నీకు వినపడుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. శిష్యులు వచ్చారు పౌలు దగ్గరికి, అగబు వచ్చాడు పౌలు దగ్గరికి. వాళ్ళ ఆత్మ ద్వారా చూసింది నిజమే, వాళ్ళ ఆత్మలో ప్రవచించింది నిజమే. పౌలు యెరూషలేముకు వెళ్తే చనిపోతాడన్న విషయము పౌలుకు కూడా తెలుసు. వాళ్ళ ఆత్మలో ప్రవచిస్తూ ఉన్నారన్న విషయము నిజమే. కానీ అంతకంటే ఎక్కువ పౌలుకు ఒక విషయం తెలుసు. ఏంటి తెలుసా? వాళ్ళు ఆ మాటని రాంగ్గా, తప్పుగా అర్థం చేసుకున్నారన్న విషయము పౌలుకు తెలుసు. ఎందుకు తెలుసా? 20వ అధ్యాయము 22వ వచనము. 20వ అధ్యాయము 22వ వచనము. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎలా బంధింపబడి ఉన్నాడంట ఆయన? ఆత్మయందు బంధింపబడి ఉన్నాడు. పౌలుకి యెరూషలేము వెళ్ళమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఇంకో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. కానీ పౌలు గురి ఎటువైపు ఉంది? యెరూషలేము వైపు ఉంది. పౌలు ఆత్మలో బందీ అయిన వాడే. గ్రీక్లో వర్బ్ ఎలా ఉంటుంది అంటే కన్స్ట్రెయింట్ అని ఉంటుంది. కన్స్ట్రెయింట్ అంటే కంపల్షన్ అని కూడా అనొచ్చు. ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆత్మ చెప్పింది పౌలుకి. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలి అని ఆత్మ చెప్తుంది నీకు. ఖచ్చితంగా నువ్వు ఇది జరిగించాలి అని ఆత్మ చెప్తుంది నీకు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళు అని ఆత్మ చెప్తుంది నీకు. ఖచ్చితంగా అక్కడ సంఘాన్ని లేపు అని ఆత్మ చెప్తుంది నీకు. ఖచ్చితంగా అక్కడ విశ్వాసాన్ని బలపరచు అని ఆత్మ చెప్తుంది నీకు. దట్ కన్స్ట్రెయింట్ మూమెంట్ నీ లైఫ్లో ఉంటుంది. ఆ మూమెంట్ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా నీ గురి యెరూషలేము వైపుకు మాత్రమే ఉండునుగాక. మనందరము ఆ నూతన యెరూషలేములోనికి, దేవుడు మనకి వాగ్దానం చేసిన యెరూషలేములోనికి చేరబడుదుము కాక.
దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్. ప్రభు బల్లోకి వెళ్దాం.